సందీప్ రెడ్డి వంగ ఈ పేరు ఇండియన్ టాప్ డైరెక్ట్స్ లిస్టులో ఓ సెన్సేషన్. ఇప్పటివరకు చేసింది మూడు సినిమాలు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్లో సంచలనంగా నిలిచిన సందీప్ అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ ని షేక్ చేశాడు. అదే స్పీడ్లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్తో యానిమల్ సినిమా చేసి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. ఈ సినిమా ఏకంగా 900 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కావాలనుకుంటే 1000 కోట్ల పోస్టర్ వేసుకోవచ్చు, కానీ అలా చేయలేమని యానిమల్ మూవీ మేకర్స్ చెప్పిన మాట. కానీ నెక్స్ట్ ప్రభాస్ సినిమా స్పిరిట్తో 1000 కోట్ల క్లబ్లో ఎంటర్ అవడమే కాదు, మరో సెన్సేషన్కి రెడీ అవుతున్నాడు సందీప్. ప్రస్తుతం స్పిరిట్ వర్క్తో బిజీగా ఉన్న సందీప్ గురించి డాకు మహారాజ్ దర్శకుడు బాబీ చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న డాకు మహారాజ్ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ సందీప్ రెడ్డి పేరు చెబితే చాలు బాబీ డియోల్ ఎమోషనల్ అయిపోతున్నాడని చెప్పుకొచ్చాడు. యానిమల్లో అబ్రార్ పాత్రలో అదరగొట్టిన బాబీ డియోల్కు పాన్ ఇండియా లెవెల్లో యమక్ రేస్ వచ్చింది. ప్రస్తుతం డాకు మహారాజ్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు బాబీ. కానీ యానిమల్కు ముందు ఆయన పరిస్థితి ఇలా లేదట. ఒకప్పుడు బాబీ డియోల్ హీరోగా సినిమాలు చేశాడు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం కనీసం సైడ్ క్యారెక్టర్ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందట. దీంతో పెళ్లాం డబ్బులతో కొన్నేళ్లు ఇంటికే పరిమితమయ్యాడట. ఆయన కొడుకు కూడా నాన్న ఇక సినిమాలు చేయరా, డబ్బులు సంపాదించరా అని మాట్లాడటం చూసి చచ్చిపోవాలని కూడా అనుకున్నాడట. కానీ యానిమల్ సినిమాతో బాబీ డియోల్ ఇచ్చిన కంబ్యాక్తో బాలీవుడ్ షేక్ అయింది. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగ. అందుకే ఒక తెలుగోడు వచ్చి తన లైఫ్ను మార్చేసినట్టుగా బాబీ డియోల్ చాలా గర్వంగా చెప్పుకుంటున్నట్టు దర్శకుడు బాబీ చెప్పుకొచ్చాడు. డాకు మహారాజులోని అతనికి బలమైన క్యారెక్టర్ పడిందని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సందీప్ అంటే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పాలి.